ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానం జకరియా 2వ అధ్యాయము 8వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వానిగా ఎంచి తనకు ఘనత తెచ్చుకొన దలచి మిమ్మును దోచుకున్న అన్యజనుల యొద్దకు మిమ్మును పంపెను. దేవుని పిల్లలను ముట్టిన వారిని ప్రభువు ఊరకే విడిచిపెట్టడు. కాబట్టి నీ పక్షమున పోరాడువాడు నీ దేవుడైన యెహోవాయే. నిలిచియుండి యెహోవా ఇచ్చు రక్షణను చూడుము. నీ పరిస్థితులను బట్టి కలవరపడవద్దు, భయపడవద్దు. నీ పక్షమున పోరాడువాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన మనం అనుకుంటాము, ఇశ్రాయేలీయులను ఐగుప్తునికి ఎందుకు పంపించాడు, ఏ రీతిగా వాళ్ళు అక్కడ ఇమ్మడగలరు శత్రువుల ఎదుట, ఆయనే అనుమతించాడు. ఫరోని ఆయనే నియమించాడు. ఎందుకు అంటే ఆయన నామానికి ఘనత తెచ్చుకునే దేవుడు. కాబట్టి అట్టిగానే మన జీవితంలో కూడా శత్రువులకు కొన్ని సమయంలో దేవుడు అనుమతిస్తాడు. ఇచ్చినప్పుడు ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. నమ్మకంగా ఉండు. నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉండు. నీ యొక్క పరిచర్యలో నువ్వు నమ్మకంగా ఉండు. ప్రార్థనలో విసుకక నమ్మకంగా ఉండు.